టెక్కలలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటి వద్ద భార్య వాణి కుమార్తె హైందవి నిరసన దీక్ష చేపట్టారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. తాము మాట్లాడడానికి వస్తే తన తండ్రి కొట్టడానికి వస్తున్నారని హైందవి ఆవేదన వ్యక్తం చేసింది. తమను చంపడానికి నాన్న ప్రయత్నించారని, తమ ఫ్యామిలీ బ్రేక్ అవ్వడానికి దివ్వల మాధురి కారణమని అంటున్న హైందవితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం టెక్కలిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటి వద్ద ఉన్నాము. ఇక్కడ పోలీస్ పికెట్ అనేది కొనసాగుతుంది. ఏదైతే గత 2 రోజులుగా కూడా దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తనను కలిసేందుకు విశ్వ ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు మొన్న నైట్ అంతా కూడా ఇక్కడ వచ్చి ఆ డోర్స్ పగలగొట్టి లోపలికి వెళ్దామన్న డోర్లు కొట్టారు. కానీ ఎవరు తలుపు తీయకపోవడంతో వెనుదిరిగారు. ఈ నిన్న ఏదైతే బంధువులు సహకారంతో లోపలికైతే వచ్చారు డోర్స్ తీసుకొని. ఒక రాత్రి అంతా కూడా ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగింది ఇదే ప్రాంతంలో. ప్రస్తుతం ఏదైతే మొత్తం పోలీసుల రంగప్రవేశంతో ఇరు వర్గాలను చెదరగొట్టారు. అయినప్పటికీ ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణితో పాటు పెద్ద కుమార్తె హైందవి ఇదే ప్రాంతంలో ఇదే ప్లేస్లో ఆరు బయటే నిద్రించి వాళ్ళ నిరసన అనేది వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరూ కూడా రాత్రి అంతా కూడా ఇక్కడే మేల్కొని ఉన్నారు. ప్రస్తుతం మనం ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఒకవైపు పోలీస్ పికెట్ కొనసాగుతూ ఉంది. బయట ఆరు బయట ఇటు ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణితో పాటు కుమార్తె హైందవి ఇద్దరు కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అమ్మ చెప్పండి, ఏంటి మొన్న ప్రొటెక్ట్ చేశారు, నిన్నంతా కూడా మాట్లాడడం జరిగింది. కానీ నిన్న అర్ధరాత్రి వాళ్ళకు మనం చూసాము అంత ఉద్రిక్త వాతావరణం. ఎందుకు ఇంత అవసరమా, ఏంటి అసలు? ఆయనే అడగండి, ఆయనే క్రియేట్ చేసుకుంటున్నారు. అలాగా మేము మాట్లాడడానికి వస్తున్నాం, ఆయన మాత్రం మా మీదకి కొట్టడానికి వస్తున్నాడు. మా మీద తిట్లు తిడుతున్నారు, మమ్మల్ని అంటే మా మీద చేతులు ఎత్తుతున్నారు. అవన్నీ ఆయనకు ఉండాలి. మరి మేము మాట్లాడడానికి వచ్చినప్పుడు మరి ఆయన ఎందుకు అలా చేస్తున్నారో, ఆయన ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారో నాకు తెలీదు. నేనేదో నైట్ ఇంటర్వ్యూ చూశాను. ఏంటి అంటే మేమేదో ఆయనకి అటాక్ ఇవ్వడానికి వెళ్తున్నట్టు నేను వాళ్ళని లోపలికి రానిస్తే వాళ్ళు నన్ను అటాక్ చేస్తారు, వాళ్ళు చంపేస్తానన్నారు. నిన్న క్లియర్గా మీరు అందరు వీడియోలు తీశారు. మేము వచ్చాం, మేము ఉన్నాం. ఎవరు అక్కడ పెద్ద ఇది తీసుకొని మా మీదకి వచ్చారు? ఆ వీడియో కూడా ఉంది కదా. నన్ను ఇలా పట్టుకొని లాగబోయారు మా డాడీ. ఆయన మమ్మల్ని చంపడానికి వచ్చారు, మేము ఆయన చంపడానికి వచ్చాము. ఇప్పుడు ఆయన ఆస్తులు అన్ని ఇచ్చాను, నా పిల్లల్ని నాకు శత్రువులుగా వాళ్ళ అమ్మ తయారు చేస్తుందంటూ కూడా మాతో మాట్లాడుతూ చెప్పారు. దీన్ని ఎలాగ చూడాలి? అసలు మీరు ఇప్పుడు ఏం కోరుతున్నారు? ఏంటి? మేమేమి చిన్నపిల్లలం కాదు. నేను ఒక డాక్టర్ని, మా చెల్లి డాక్టర్. మాకు కళ్ళున్నాయి, ఏం జరుగుతుందో మాకు కనిపిస్తుంది. ఒకరు చెప్తే నమ్మేసి అంత స్టేజ్లో ఎవరంటే మమ్మీ చెప్పిందని నమ్మేసి, లేకపోతే డాడీ చెప్పిందని నమ్మేసి అంత చిన్నపిల్లలం అయితే మేము కాదు. అండ్ మోర్ ఓవర్ ఆయన స్క్రీన్ షాట్స్ అవన్నీ నేను మా చెల్లె చూసాం. సో దానివల్ల తెలిసింది మా మమ్మీ ఏదో బ్రెయిన్ వాష్ చేసేయడం వల్ల మాకు తెలిసిపోయి ఆయన మీద కక్ష పెంచుకోవడానికి ఏం లేదు. అవి చూసి మేము అలా రియాక్ట్ అయ్యాం. ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారు, ఏంటి అసలు? మీ నాన్నని నిన్న మాట్లాడుతూ కూడా ఆయన చెప్పాడు, నాకు 2 ఏళ్లుగా కనీసం ఎక్కడున్నానో కూడా ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి కూడా మాట్లాడేది. పట్టించుకోకపోతే మేము మెసేజ్లు ఎందుకు చేస్తాము, ఫోన్ కాల్స్ ఎందుకు చేస్తాము? ఆయన లిఫ్ట్ చేయలేదు. ఆయన ఆమెతో కలిపి ఎక్కడెక్కడికో ట్రిప్లు, మొన్నే ఎక్కడో వాయనాడు ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. అవి కూడా ఫోటోలు పెట్టారు కదా వాళ్ళిద్దరు. వాళ్ళు ట్రిప్లు వెళ్తున్నారు, వాళ్ళు తిరుక్కుంటున్నారు. మళ్ళీ మేము కాంటాక్ట్లో లేవని చెప్పారు.